ఉమ్. రెడ్డి గారు ఏంటి ఈరోజు కొండపిండి ఆకు గురించి కొండపిండి అండి? దీనే తెల్లపిండాకు అంటారు, కొండపిండాకు అంటారండి. తెల్లపిండి ఆకు కూడా అంటారు అంటారండి. ఇవన్నీ అవే అండి, మొక్కలన్నీ కూడా. ఓకే అండి, ఓకే. చాలా ఉందండి, అంటే అన్ని రకాల మొక్కలు కలిసి ఉన్నాయి. ఓకే అండి, ఇక్కడ కూర్చొని చెప్పండి. అయితే దీనివల్ల మనకి ఆరోగ్యానికి ఏంటండి ఎలా మేలు? దీనివల్ల కిడ్నీలో రాళ్ళు పోతాయండి. కిడ్నీలో రాళ్ళకి పని చేస్తుందండి. కిడ్నీలో రాళ్ళు పనిచేస్తాయండి. దీన్ని ఆకులు, ఈ పువ్వులు కూడా కూర వండుకు తినొచ్చు, పప్పు వేసుకోవచ్చు. కూరలో వండుకుని తినచ్చు, ఒక మార్గం అండి. అదొక మార్గం. ఓకే. వాళ్ళకి మందుగా వాడినప్పుడు అయితే, కిడ్నీలో రాళ్ళు ఉన్నప్పుడు అయితే ఈ ఆకు పువ్వు తీసి కడిగేసుకుని కషాయం కాసుకుని తాగాలి. కషాయం నీటిలో కాసుకుని ఒక గ్లాసు నీళ్ళు వేసి లైట్గా గోరువెచ్చగా ఉండాలంటారు. మరిపోవాలి, బాగా మరిపెట్టాలి. అది తీసేసి అది తాగడం అన్నమాట. వడకట్టేసుకుని అప్పుడు తాగితే కట్టుకుని అయినా తాగొచ్చు, ఆగుతుంటే అయినా లోపలికి వెళ్ళిపోయినా పర్లేదు. లోపలికి వెళ్ళిపోయినా ఏమవుతుంది. అప్పుడు కొంతమంది నీట్గా లేకపోతే తాగలేరు. అవునండి. బాటిల్ వడకొట్టుకోవచ్చు, వడకొట్టుకున్నా మంచిదే, వడకొట్టుకోకపోయినా మంచిదే. 2 విధాల లాభమే. 2 విధాలుగా కూడా ఎలాగ చేసినా పర్లేదు. నాలాంటి వాడిని అయితే మొత్తం ఆకుతో తినేస్తాను నేను. చాలా మంచిదండి, కాకపోతే అలవాటు అవ్వాలండి. ఏదైనా చూడండి, వేప తినగా వేప ఏమో తీయాలండి. అవునండి, అవునండి. అలాగా ఏదైనా అలవాటు చేసుకుంటా అండి. అది నేను ఉందంటే ఎక్కువ ఆకులకే ప్రాధాన్యత. అవునండి, అవునండి. నేను ఇప్పుడు మన ప్రకృతిలో దేవుడిచ్చిన వరం అండి అది. అవునండి, ప్రకృతులు ఇవన్నీ. కాకపోతే ఇది వరకు పెద్దలు యూజ్ చేసేవారండి, ఇప్పుడు ఫ్యాషన్లు ఎక్కువైపోయి అసలేని మానేసి అనవసరమని వాడుతున్నారండి. అవునండి. అందుకని ఈ ఆరోగ్యాలు ఇప్పుడు బాగుపోవటం వల్ల అదండి మెయిన్. ఇప్పుడు కిడ్నీలో రాళ్ళు అన్నది రావడానికి కారణం ఈ యొక్క ప్రకృతికి ఆపోజిట్ నడిచే మూలాన కిడ్నీలో రాళ్ళు. అంతే కదండి. పూర్వీకులకైతే కిడ్నీలో రాళ్ళులే ఏమి అసలు ఏముండే కదండి, రాళ్ళు తిన్నా అరిగిపోయాయి అంటండి. అవునండి. అలాంటిది ఇప్పుడు అరగకుండా రాళ్ళు ఏర్పడిపోతున్నాయి లోపల. అయితే ఎన్ని రోజులు తాగాలంటారు ఇది కాషాయం? 4 days అవసరం పోతాయండి. 4 రోజుల్లో? ఏమన్నా 4 రోజులు వాడాలేమో అనుకుంటున్నాను. 4 రోజుల్లో కరిగిపోతుంది. 4 రోజుల్లో. యాక్చువల్గా డాక్టర్ దగ్గరికి పెడితే సెలైన్ పెడతారు, సెలైన్ ద్వారా లేదంటే ఆపరేషన్ ద్వారా చేస్తారు. మళ్ళీ వచ్చేస్తాయి. ఇది పోవడం అనేది ఉండదండి. కిడ్నీలో రాళ్ళు అన్నాయి, రాయి కాదండి అది. మూత్రం వచ్చినప్పుడు సమయానికి పోసుకోకపోతే అది తోడుకుని రాయి కడుతుంది. అదే కిడ్నీలో రాయి అంటారు, స్టోన్ కింద తయారైపోతుంది. మన పూర్వీకులు ఉందంటే ప్రకృతికి అనుకూలంగా నడిచేవారు. అవునండి, అవునండి. వాళ్ళకి పాస్ వచ్చింది అనుకోండి, వీళ్ళు పాస్ పోసుకొచ్చేసేవారు. అవునండి, అవునండి. ఇప్పుడు అలా కాదు కదండి, ప్రయాణాలు పాస్ వస్తే ఆఫ్ చేసుకుంటాం. అందులో ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినేస్తున్నారు. దీనివల్ల ఆయిల్ ఫుడ్, సరుకు, మూత్రంలోనూ దోష ఉండి ఇలాగ అయిపోతుంది. అదండి. మూత్రపిండాలని శుద్ధిగా ఉంటే ఏది ఉండదు. ఇప్పుడు మన శరీరంలో ఫిల్టర్ చేసేది అదేనండి, మూత్రపిండాలే. అవునండి. దానికి మనం ఇలాంటివి వచ్చినాయి అంటే మళ్ళీ ఇబ్బంది. అవునండి. పోవడానికి అవకాశం ఉంటుంది. అవునండి. అవి దాన్ని రక్షించుకోవాలంటే మనం ఈ కొండపిండాకు రసం తాగుతుంటే, కొండపిండాకు రసం. కిడ్నీలో రాళ్ళు లేని వాళ్ళు కూడా ఇది వాడుతూ ఉంటుంటే మధ్యని అది అడ్వాన్స్ గా వాడటం వల్ల కూడా మంచిదే. మామూలుగా ఎప్పుడన్నా శుద్ధిగా ఉంటాయండి. నెలకు 1 రోజన్నా వాడుతుంటది, అది శుద్ధిగా ఉంటాయి. ఇంజిన్ కూడా బాగా పనిచేస్తుంది అప్పుడు. ఓకే అండి. మన బాడీ ఇంజిన్ అదే కదండి మెయిన్. అది కిడ్నీలో ఫిల్టర్ అవుతుంటే మన ఆరోగ్యంగా ఉంటుంది. కిడ్నీలు అన్నీ కూడా ఎప్పుడు బాగుంటాయో అప్పుడు మనకు రక్తం శుద్ధి అవుతుంది. అవునండి, అవునండి. ఏ రకమైన జబ్బు రాకుండా కాపాడుతాయి. ఇన్ని రకాల ఉపయోగం అనమాట అండి. అంటే నాకు డౌట్ రెడ్డి గారు, కొంతమంది తాగుతారు కదా, కిడ్నీలు పాడైపోతే వాళ్ళు కూడా తాగచ్చు అంటారు. ఇది వాళ్ళు కూడా పనిచేస్తారు. వాళ్ళు కూడా మానేయాలంట. తాగుడు యాక్చువల్గా మానేయాలి. ఒకవేళ వాళ్ళు స్లోగా మానే కానీ ఇలాంటివి వాడటం వల్ల కిడ్నీలు శుభ్రం అవుతాయండి. కానీ వాళ్ళు మందు అలవాటు అయిపోయిన వాళ్ళు మానలేకపోతే లైట్గా తీసుకుని జాగా మానేయాలండి. కొద్దిగా తగ్గించుకొని ఇలాంటివి వాడతాం వల్ల కూడా శుద్ధి అయిపోతుంది. మనం ఈ మధ్యన టీవీలో బోర్డుని చూసామండి, కిడ్నీలు పాడైపోయి లక్షలు ఖర్చు పెట్టినా కానీ బతికిన పరిస్థితి అండి. కానీ 1 లక్షలు ఖర్చు పెట్టినా తగ్గని జబ్బు ఇది తగ్గిస్తుంది. అబ్బా, వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. చాలా చాలా వండర్ఫుల్. అసలు మన ప్రకృతిలో దొరికింది. మనం ఏమో కలుపు మొక్కలు అనుకుంటామండి మేము. అవుతే దీని గురించి తెలియదు కాబట్టి బ్రహ్మాండమైన ఔషధం అండి ఇది. ఓకే. అబ్బా, కిడ్నీలు శుద్ధి అవుతాయి, మొత్తం లివర్ శుద్ధి అవుతుంది,
మొత్తం పేగులు అన్నీ కూడా టోటల్ మొత్తం అన్ని క్లీన్ అయిపోతుందండి, మన బాడీని క్లీన్ చేస్తుంది. ఏం చేస్తాను మన పూర్వీకులు అండి ప్రతి 6 నెలలకు ఒకసారి ఆముదం పట్టించేవారు. అవునండి, అవునండి. అంటే కడిగేవారు. ఇప్పుడు అసలు ఏది అసలు అసలు బాడీలు బేగి పాడైపోతున్నాయి. మనం తినే అదో ఫాస్ట్ ఫుడ్లు అవి మంచివి కదండి. అవునండి, అవునండి. అటువంటి తినకుండా ఇటువంటి తింటండి బ్రతికన్నం సేపు బ్రతికినంత కాలం కూడా హ్యాపీగా బతకొచ్చు. లేకపోతే కిడ్నీల నొప్పులతో బాధపడాలి మనం. అవునండి, అవునండి. మీ సెల్ నెంబర్ ఒకసారి చెప్పండి ఈ ప్రేక్షకులకి. నాది 934631314900. విన్నారు కదా ప్రేక్షకులు, మీకు ఏమైనా డౌట్ ఉంటే రెడ్డి గారు నెంబర్ ఇచ్చారు కాబట్టి ఆయన నెంబర్ తీసుకుని వాళ్ళు మీ డౌట్లు ఉంటే క్లియర్ చేసుకోండి. నమస్తే అండి. ఓకే, నమస్తే.